హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు ముందు హెల్తీ రెసిపీస్, వెరైటీ రెసిపీస్ షేర్ చేస్తాను. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కూర. రైస్లో కానీ చపాతీలో కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఏం చేస్తారంటే క్యాలీఫ్లవర్ తీసుకొని ఆ చివరన ఉన్నదంతా కట్ చేసేసి ఆ కాడలంతా ఒలిచేసేసేయండి. ఆ క్యాలీఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్న పువ్వుల్లాగా విడదీసేసి మొత్తం కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఈ కాడల్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కాడల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎముకల బలానికి కాల్షియం బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల కాడలు మాత్రం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. తర్వాత కాడలన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి మొత్తం ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసి నీళ్లు పోసేసి ఈ ముక్కలన్నీ అందులో వేసేసేయండి. అలా గోరువెచ్చని నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ని వేసి ఉడికించడం వల్ల పురుగులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. 5 నిమిషాలు అయ్యాక చల్లార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, కాస్త కొత్తిమీర వేసేసి కాస్త నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. అలా గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసేసి వేయించేయండి. అందులోని 1 స్పూన్ ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి వేయించేసేసి వాసనకి కాస్త కరివేపాకు యాడ్ చేయండి. ఆ పోపులో 1 కప్పు పచ్చి బఠానీలు వేసేసి వేయించేయండి. ఆ బఠానీలన్నీ వేగంగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేయాలి. క్యాలీఫ్లవర్లో సి విటమిన్ ఎక్కువగా ఉంది. ఈ విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ క్యాలీఫ్లవరు. ఆ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా వేగంగానే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ అందులో వేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేసేయండి. ఆ కూర అంతా కూడా ఆ కూర కలిపేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కూర అంతా కూడా కదుపుతూ ఉండండి. ఫాస్ట్గా అయిపోతుంది. 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు ఈ కూరకి. ఆ కూర అంతా మగ్గంగానే కాస్త కొత్తిమీర వేసేసి పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు వేసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చి కొబ్బరి వల్ల. ఆ కొబ్బరి అంతా కలిసేటట్టుగా 5 నిమిషాలు కూర మగ్గనివ్వండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా, కొబ్బరి ఫ్లేవర్ కూరకు పట్టి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. అలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.